హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ ఫ్రెండ్స్. మనము ఈరోజు ఈ వీడియోలో చూడండి, గూగుల్ యాడ్సెన్స్లో మనకి ఇలా యువర్ ట్యాక్స్ ఎక్స్పైరింగ్ 31 December 2024. గూగుల్ మేబీ నీడ్ వితౌట్ హోల్డింగ్ 30% యువర్ పేమెంట్ హోల్డ్ పేయౌట్ కంప్లీట్లీ అన్స్టిల్ యువర్ సబ్మిట్ ఏ న్యూ ట్యాక్స్ ఫారం ఇట్ ఈస్ అప్రూవ్డ్. అంటే దీనికి అర్థం, ఇప్పుడు ట్యాక్స్ అనేది పెంచినారంట. దానివల్ల మనకు ఇండియాలో ఎవరైతే యూట్యూబ్ అర్నింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 30% అనేది కట్ అవుతుంది. లేకపోతే మీరు సబ్మిట్ చేయలేకపోతే ఇది 30% కట్ హోల్డ్ చేస్తారు. ఇక్కడ మీకు చూడొచ్చు, సబ్మిట్ న్యూ ఫారం అనేది కదా, ఎలా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియో తెలుసుకోగలం. గూగుల్ యాడ్స్ మీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, ట్యాక్స్ రెసిడెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ సబ్మిట్ న్యూ ఫారం మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూపిస్తూ యువర్ ట్యాక్స్ ఎక్స్పైరింగ్, ఇక్కడ సేమ్ కంప్లీట్లీ సబ్మిట్ ఏ న్యూ ఫారం. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్కి మనకి అప్రూవ్ అయ్యింది. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సబ్మిట్ న్యూ ఫారం అని ఉంది కదా, స్టార్ట్ న్యూ ఫారం స్క్రోల్ చేయండి. స్టార్ట్ న్యూ ఫారం, ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఇండివిజువల్ అన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ రెసిడెంట్ అండ్ యునైటెడ్ స్టేట్ అని ఉంది. మీరు అమెరికాలో ఉంటున్నారా అని నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 8 ట్యాక్స్ ఫారం టైప్ ఆఫ్ అని ఉంది కదా, పైన సెలెక్ట్ చేయండి. యాక్చువల్లీ నేను ప్రీవియస్ సెలెక్ట్ చేసిండేది బిఎన్. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ చూపిస్తుంది దిస్ ఫారం మోస్ట్ బి కంపోనెంట్లీ యూజ్ బై నాన్ యుఎస్ ఇండివిజువల్. ఓకేనా, అంటే నాన్ యుఎస్ కాదు మనది అని ఇండివిజువల్ వాళ్ళకి. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ ఫారం సబ్మిట్ చేయాలి. మేము బిజినెస్ చేస్తలేదు, ఓన్లీ ఇండివిజువల్గా యూట్యూబ్లో అర్నింగ్ చేస్తున్నాం కాబట్టి పైన సెలెక్ట్ చేయండి. స్టార్ట్. ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఫారం అనేది. ఇక్కడ బిజినెస్ నేమ్ అనేది అడుగుతుంది. మీ బిజినెస్ నేమ్ ఏమిటి? నరసింహ తెలుగు ట్రిక్స్. ఇక్కడ నరసింహ తెలుగు ట్రిక్స్ అండ్ కంట్రీ ఇండియా. ఇండియా అండ్ ట్యాక్స్ పేయర్ టిన్ నెంబర్ని అడుగుతుంది. యాక్చువల్గా మనకి టిన్ నెంబర్ లేదు కాబట్టి టెంపరీ ఐడెంటిఫై నెంబర్ అని, ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫై నెంబర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మనకు లేదు కాబట్టి నెక్స్ట్. ఓకేనా, ఐఎమ్ పర్మనెంట్లీ రెసిడెంట్ బాక్స్ ఇన్ అడ్రస్ రిక్రూట్మెంట్ సబ్మిట్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఐడెంటిఫికేషన్ లొకేటెడ్ పోస్ట్ ఆఫీస్ స్టాండ్. ఓకే, ఇక్కడ మనకి అడ్రస్ అనేది టైప్ చేయాల్సి వస్తుంది. పోస్టల్కి సేమ్ అడ్రస్ అని. ఓకే, నెక్స్ట్. మళ్ళీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ యూ క్లైమింగ్ ఎనీ వితౌట్ హోల్డింగ్ ట్యాక్స్ ట్రిజిటీ అని ఉంటుంది కదా. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ద వితౌట్ హోల్డింగ్ రేట్ అని మీరు సెలెక్ట్ చేసి
మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు యాక్టివిటీ సర్వీస్ యుఎస్. ఇక్కడ మామూలు ఎనీ యాక్టివిటీస్ ఫ్రమ్ గూగుల్ వితౌట్ హోల్డింగ్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్యూచర్లో ఏమైనా మీరు ఉంటుందా ఎక్స్పెక్టేషన్ అంటే నో అని కొట్టేసి అవుట్ సైడ్ యుఎస్. ఎస్, మనకి యుఎస్ నుండి అవుట్ సైడ్ ఉన్నాము అని. ఓకే, ప్రాపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్ అని ఉంటుంది చూడండి. మీకు ఈ అగ్రిమెంట్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని 4 years వరకు ఉంటుంది మీ అగ్రిమెంట్ అనేది. ఇక్కడ మీకు నెక్స్ట్ అని ఒక ఫారం డిఫాల్ట్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడ పేపర్లెస్ అని మీరు క్లిక్ చేస్తే మనము PDF డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫారంని. ఇక్కడ అండర్ ఇక్కడ కాదు, కింద ఐ సర్టిఫైడ్ ఎస్ ఐఎమ్ బెనిఫిట్స్ ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ అని మీరు పేపర్లెస్గా మనం ఎస్ అని క్లిక్ చేసి నో అని క్లిక్ చేస్తే మనకి పేరు రాయాల్సి వస్తుంది. సర్టిఫైడ్ వాళ్ళ ప్రూఫ్ను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వద్దు, మన ప్రూఫ్కి అప్లోడ్ చేద్దామని నేను ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద మీకు ఒక్కసారి క్లిక్ ఇచ్చారనుకోండి సబ్మిట్ అయిపోయినట్టే. ఇక్కడ సింగపూర్ అండ్ మన ఇండియాకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. ట్యాక్స్ సిటిజన్ ఇప్పుడు కంపల్సరీ చేసేసినారు యూట్యూబ్ వాళ్ళు, గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ట్యాక్స్ పేర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక 50 MB కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు నీడ్ హెల్ప్ కోసం వెళ్ళి చూసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది. అది సేమ్ అక్కడే చూపిస్తుంది. మనకి స్టేట్ డాక్యుమెంట్స్ చూపిస్తాయి ఆల్మోస్ట్గా. మీరు అక్కడ చూడొచ్చు నేషనల్ ఐడి, రెసిడెంట్ ట్యాక్స్, అదర్ గవర్నమెంట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, మీ ఐడెంటిటీ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ బ్యాంక్ ఐడి కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చంట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక్కసారి మీ ఐడెంటిటీ అనేది వెరిఫై చేయాలి గూగుల్ ఐడిలో. కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీ నేమ్ ఏమైనా చేంజ్ చేసింటే ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, అలాగా గూగుల్ యాడ్సెన్స్లో కూడా నేమ్ చేంజ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయొచ్చు. సరే, అప్పుడు అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ ఇచ్చే రివ్యూకి వెళ్ళిపోతుంది గూగుల్ యాడ్సెన్స్ రివ్యూ. ఓకేనా, ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకి డాక్యుమెంట్స్ అనేది ఫైల్ని అప్లోడ్ చేద్దాం. ఒకసారి ఓకే, అప్లోడ్ అయింది. సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ ఇస్తే ఓకే, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ఇన్ఫర్మేషన్, వి విల్ రివ్యూ. ఓకేనా, ఇదేమైనా మీకు వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు. ఒకవేళ అది రిజెక్ట్ అయితే రిజెక్ట్ అనేది రీసబ్మిట్ చేయాలి మనము, అది మెయిల్ వస్తుంది మనకు. ఓకేనా, ఆల్మోస్ట్గా మీరు ఇలా డిజిటల్గా పేపర్లెస్లా సబ్మిట్ చేస్తే అప్రూవ్ అవుతుంది. ఇలా అక్సెప్టెడ్ అని రావాలి మీకు ట్యాక్స్ ఇన్ఫామ్ అని. అప్పుడు ఇప్పుడు చెప్పిన ఫారం 8 W8 ఇక్కడ ఇన్ రివ్యూ అని ఉంటుంది.
మీరు చూడొచ్చు, ఓకేనా. అలాగే ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ నాన్ యూఎస్ యాక్టివిటీస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సర్టిఫికేట్ ఆఫ్ నాన్ యూఎస్ యాక్టివిటీస్, ఓకేనా. మీ పేరు, డేట్ వస్తుంది, సబ్మిట్ చేసిన డేట్, ఓకేనా. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ సబ్మిట్ చేయండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఎటువంటి భయం లేకుండా ఇలా సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.